గాంధీ ఈ దేశంలో మహాత్ముడు అయినప్పుడు ప్రపంచంలో రెండో వ్యక్తిగా గాంధీ మహాత్ముడు పూజింపబడ్డాడనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. క్రీస్తు మాటను నమ్మినటువంటి గాంధీ ఈ దేశంలో మహాత్ముడయ్యాడు, ప్రపంచంలో ఆదర్శవంతుడయ్యాడు. అటువంటిది క్రీస్తు మీద బురద చల్లడం అన్నటువంటిది చాలా ఘోరమైనటువంటిది, నేరం అనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ దేశం మొదటి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులు నిద్రిస్తున్నటువంటి సింహాలు, వాటి జోలికి వెళ్ళొద్దండి అనే విషయాన్ని కూడా తెలియజేసినాడనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు క్రీస్తుల గురించి కానీ క్రీస్తులు బైబిల్ గురించి కానీ ఎవరైనా మాట్లాడితే ఈరోజు సింహగర్జన చేసేటటువంటి బైబిల్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఉంది అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఈ ప్రపంచంలో ఎక్కడైనా కానీ క్రీస్తుల గురించి కానీ బైబిల్ గురించి కానీ వ్యతిరేకంగా మాట్లాడితే బైబిల్ యూనివర్సిటీ BYUI ఊరికే ఉండే ప్రసక్తే లేదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అయినా ఈ దేశంలో డూడు బసవన్న అంటే తలుపే గంగెత్తులు లాంటి వాళ్ళు కాదు ఈ క్రైస్తవులు.